ఎస్ఆర్ నగర్ శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద పూజలు ఘనంగా జరుగుతాయి. ఈ మండపం వద్ద ఎస్ఆర్ నగర్ కు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్, లయన్స్ క్లబ్ సభ్యులు, ఎస్ఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి, సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులైన దేవులపల్లి రవికిరణ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరిగే అన్నప్రసాద వితరణ ఈ ఏడు కూడా ఘనంగా జరిగింది. ఈ అన్నప్రసాద వితరణలో దాదాపు 4000 మందికి పైగా భక్తులు స్వామివారి ప్రసాదాన్ని అందుకున్నారు. ఈ మండపంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో వివిధ రాజకీయ పక్షాలకు చెందిన ప్రతినిధులతో పాటు పలువురు అధికార, అనధికార ప్రముఖులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను అన్నప్రసాద పంపిణీ నిర్వాహకులు దేవులపల్లి రవికిరణ్ మాటల్లో విందాం. నమస్తే అండి, నా పేరు రవికిరణ్ దేవులపల్లి. నేను ఎస్ఆర్ నగర్లో ఉంటాము. నేను లయన్స్ క్లబ్ మెంబర్ని అండి. అలానే ఎస్ఆర్ నగర్ అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. దెన్ పీస్ కమిటీలో కూడా మెంబర్. నేను ఎవ్రీ ఇయర్ అన్నదానం చేస్తూనే ఉంటాము. గణేష్ పండుగ సందర్భంగా ఇక మా స్ట్రీట్లో గణేష్ని పెడతారు. ఎవ్రీ ఇయర్ మేము అన్నదానం చేస్తాం. ఈసారి కూడా చేద్దామని సంకల్పించుకున్నాము. దేవుడి దేవలో బాగా అయింది. మేము ఒక 1000 to 1500 మెంబర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేసాం. సో ఇక లక్ష్మీ నరసింహ క్యాటరర్స్తో వాళ్ళతో టైప్ అయ్యి స్టార్టెడ్ డూయింగ్ ద అన్నదానం. చాలా బాగా అయింది. మీరు అనుకున్న క్రౌడ్ కన్నా ఆల్మోస్ట్ 3 times ఎక్కువ వచ్చారు. అంటే ఆల్మోస్ట్ 4000 to 4200 మెంబర్స్ దాకా వచ్చారు. 1500 to 1800 మెంబర్స్ వచ్చాక మొత్తం అయిపోయింది. అన్నం, బిర్యానీ అన్నీ అయిపోయినాయి. సో అప్పటికి మళ్ళీ చేయించాం. ఎవరు కూడా వెనక్కి వెళ్ళిపోవద్దు, తినకుండా ఎవరు వెళ్ళిపోద్దు అని చెప్పేసి ఆ సంకల్పంతో మళ్ళీ చేయించి అందరినీ కొంచెం హోల్డ్ చేసి అక్కడ కొంచెం మాట్లాడుతూ వాళ్ళని కమ్యూనికేట్ చేసి వాళ్ళని ఉంచి అక్కడ మళ్ళీ అన్నం మళ్ళీ వండించి అందరికీ పెట్టాము. లాస్ట్ 15 మెంబర్స్ వస్తే వాళ్ళకు కూడా అరేంజ్ చేసి అందరిని పంపించాం. ఈ పర్టికులర్ ఈవెంట్లో చాలామంది కాలనీ మెంబర్స్ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. చాలామంది ముందుకు వచ్చి మాతో వాలంటీర్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్ యూ. చాలా సక్సెస్ఫుల్ చేశారు ఈ ఈవెంట్ని. ఇదే ఉత్సాహంతో ప్రతి ఇయర్ చేద్దామని సంకల్పించుకుంటున్నాం. అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా మనం బాగా చేద్దాం. ఆల్రెడీ లయన్స్ క్లబ్ తరఫున మేము అన్నదానం చేస్తూనే ఉంటాం. సో ఈ కాలనీలో ఇంకా బాగా చేద్దామని, మీ అందరి కోఆపరేషన్ ఉంటే ఇలానే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.